నమస్తే. 6 years తర్వాత నేను మళ్ళీ ఒక తెలుగు సినిమా తీస్తున్నానంటే కేవలం ఒకే రీజన్ అండి. చాలా సింపుల్గా చెప్పాలంటే, జవహర్ రెడ్డి అని ఒక కెమెరామెన్ అండి, నాకు బాగా ఫ్రెండు, 2-3 సినిమాలు చేశాడు నాతో. ఒక రోజు తను ఫోన్ చేసి, సార్ ఒక ఫ్రెండ్ని తీసుకొస్తున్నాను, మీరు ఒకసారి కలవండి అంటే, సరే ఓకే అంటే వచ్చారు ఇద్దరు. నేనే డోర్ ఓపెన్ చేశానండి. జవహర్ రెడ్డి పక్కన పొడుగ్గా ఒక కుర్రాడు నించున్నాడు. ఈజ్ అబౌట్ 6'3", మంచి హైటు, పర్సనాలిటీ. చూడగానే అసలు ఎవరెత్తునో అని అడిగాను. అప్పుడు చెప్పారండి, ఇతను గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి, అతను హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు మూవీస్ అని. ఆ ఒక్కరోజు దట్ వాజ్ ఐ టుక్ అ డిసిషన్ దట్ డే అండి. ఈ కుర్రాడితో ఒక సినిమా చేయాలనిపించింది. దట్స్ హౌ దిస్ హ్యాపెండ్ అండ్ దట్స్ వై వీఆర్ ఆల్ సిట్టింగ్ హియర్ టుడే. ఆ కుర్రాడిని చూడగానే ఐ రియలీ ఫెల్ట్ this boy, there's some potential, there's something about that boy. ఏదో లోపల ఒక ఫైర్ ఉందని ఆ 5 minutesలో నాకు ఎక్కడో సమ్వేర్ అర్థమయ్యి ఐ సెడ్ ఐ విల్ డూ ద ఫిల్మ్ అండి జరిగింది. అది చూసి నాకు ఆ థాట్ నాకు బాగా నచ్చి ఇమీడియట్గా ఇది రైట్స్ కొనండి, దీన్ని మార్చి రవికి మోల్డ్ చేద్దామని చెప్పి గంటా శ్రీనివాసరావుకి చెప్పడం, అది రైట్స్ కొనడం, దాని తర్వాత పచ్చు బ్రదర్స్ జాయిన్ అవ్వడం, దాన్ని ఆ సేతుపతి అనే సబ్జెక్ట్ని చాలా మార్చి తమిళ సినిమాని యాజ్ ఇట్ ఈస్ చేయలేమండి. ఎందుకంటే వాళ్ళ నేటివిటీ మన నేటివిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ బేసిక్ ఎసెన్స్ తీసుకొని నేను పచ్చు బ్రదర్స్ కూర్చుని చాలా మార్చి దాన్ని ఐ కెన్ టెల్ యూ నౌ దట్ ఐ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. ఇది 6 years గ్యాప్ తీసుకున్న తర్వాత ఒక సినిమా చేయడం, ఇట్స్ సంథింగ్ దట్ ఐ కెన్ సే విత్ ప్రైడ్. ఓకే, ఇది I directed this film అని I can tell you very proudly అండి. అది రిజల్ట్ మన చేతిలో లేదు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫిల్మ్ I can say it is a good film అండి. ఇట్స్ అబౌట్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ కథలు చాలా అసలు వందలు వచ్చాయి, ఇట్స్ నాట్ అ న్యూ థింగ్. అండ్ సమ్ ఎక్స్ట్రాడినరీ పోలీస్ సబ్జెక్ట్స్ వచ్చాయి మన తెలుగు సినిమాలో, అంకుశం కానీ కర్తవ్యం కానీ. బట్ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే అండి, ప్రతి పోలీస్ సినిమా చూడండి, ఎక్కడో సమ్వేర్ ఇంట్రోల్కి ముందు ఆ ఇష్యూ బికమ్స్ అ పర్సనల్ స్టోరీ అవుతుందండి. ఏ పోలీస్ స్టోరీ తీసుకున్నా కూడా, అంకుశం కానీ కర్తవ్యం కానీ, సమ్వేర్ ఏమవుతుందంటే అతని ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వడమో, లేకపోతే ఎవరో తల్లిదండ్రులను చంపేయడమో రివెంజ్ స్టోరీ, లేకపోతే చెల్లెలకి ఏదో జరగడమో, లేకపోతే ఏదో బ్రదర్స్కి ఏదో సమ్ ఇష్యూ లైక్ దట్, ఇట్ బికమ్స్ అ పర్సనల్ స్టోరీ అండి. ఇందులో దిస్ ఇస్ అబౌట్, దెర్ ఇస్ నో పర్సనల్ స్టోరీ అట్ ఆల్ హియర్ అండి. ఆ పగ, తల్లిదండ్రులను చంపారు, సిస్టర్ని ఏదో చేశారు, లేకపోతే అన్నని ఏదో చేశారు, ఇలా కాకుండా అలా చేస్తే ఇట్ బికమ్స్ అ రెగ్యులర్, ఎనీబడీ కెన్, ఇట్ బికమ్స్ అ రివెంజ్ స్టోరీ అండి. అలా కాకుండా దిస్ ఇస్ అబౌట్ అ పోలీస్ ఆఫీసర్ హూ ఫైట్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ అనదర్ పోలీస్ ఆఫీసర్ అండి. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో ఒకటి ఇతనికి ఫ్రెండ్ కూడా కాదు, ఈజ్ అనదర్ కొలీగ్ ఇన్ ద డిపార్ట్మెంట్. అతనికి అన్యాయం జరిగితే అతని కోసం, ఆ ఫ్యామిలీ కోసం ఎలా పోరాడి హౌ హీ గెట్స్ జస్టిస్ అన్నది, ఇది నాకు బాగా నచ్చి, ఇట్ ఈస్ అబౌట్ ఎ సెల్ఫ్లెస్ పోలీస్ ఆఫీసర్. దీనికి పర్ఫెక్ట్గా రవి కైండ్ ఆఫ్ ఇది మేడ్ ఫర్ హిమ్ అని చెప్తారే. ఇట్స్ ఒక మూడీ పోలీస్ ఆఫీసర్ అంటే చాలా కాలం అయింది ఇలాంటివి చూసి. ఇది అమితాబ్ బచ్చన్ అప్పుడు జంజీర్లో చేశాడు, ఇది కొంచెం చిన్న అంకుశంలో కొంచెం రాజశేఖర్ కొంచెం చేశాడు, ఒక చిన్న షార్ట్ టెంపర్డ్, లిటిల్ అప్సెట్, లిటిల్ మూడీ, త్రూ అవుట్ అదే క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుంటూ. రవి, మీరు అసలు ఈ సినిమా చూసి మీరు ఫస్ట్ ఫిల్మ్ అనిపించదు మీకు, అండ్ ఈజ్ హియర్ టు స్టే, ఈల్ హ్యావ్ అ లాంగ్ కెరియర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే అమ్మాయి కూడా కొత్త అమ్మాయి అండి, మాల్వికా రాజ్ అని, ఇంట్రడ్యూసింగ్ మాల్వికా రాజ్. అమ్మాయి హిందీ సినిమాలో, చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిందండి. షారుఖ్ ఖాన్ సినిమా కభీ ఖుషీ కభీ గమ్లో అమ్మాయి షీ ప్లేడ్ ద చైల్డ్ కరీనా కపూర్. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి. ఆ అమ్మాయి కూడా అసలు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెసివ్ ఐజ్, అంత ఎక్స్ప్రెసివ్ ఐజ్ నేను ఎప్పుడు చూడలేదండి. షీఈ్ దాట్ లైవ్లీ. అంటే ఒక ప్రీతి జింటా అప్పుడు ఎలా ఉండేదో, షీఈ్ ఇన్ దట్ సేమ్ మోల్డ్ అండి. ఎక్స్ట్రాడినరీ జాబ్. అగైన్ ఐ కెన్ సే she has a long life in the film industry. Another special mention has to be made of once upon a time he used to be a big hero. ఆయన్ని కన్విన్స్ చేసి మేడ్ హిమ్ ఇంటూ అ విలన్. వినోద్ కుమార్
మీకు గుర్తుంటాడు. He used to be a hero, very successful hero at one time. He's now playing the villain in this film. There's a new villain coming into the Telugu industry, Andy. So I'm looking forward to the release. మీరు అందరిలాగా నేను కూడా వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మణి శర్మ నేను ఏమంటాను, మణి అండ్ నేను వీ గో బ్యాక్. యాక్చువల్గా ఈ మంత్ ఇట్స్ బీన్ 20 years సిన్స్ ప్రేమించుకుందాం రా కేమన్. May 9th రిలీజ్ అయింది. మణి అండ్ మై రిలేషన్షిప్ గో బ్యాక్ టు 20 years. ప్రేమించుకున్నారా అప్పుడే నాకు మణితో పరిచయం. అప్పుడు మహేష్ గారని ది ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ప్రేమించుకున్నారా, ఆయన అప్పుడు హాస్పిటలైజ్ అయ్యి హెల్త్ బాగాలేక ఆ టైం అప్పుడు మణి వాజ్ ద కీబోర్డ్ ప్లేయర్. సో మణి చేత 3 tunes చేయించుకున్నానండి. ద బెస్ట్ సాంగ్స్ ఇన్ దట్ ఫిల్మ్ మేఘాలయ తాకింది, పెళ్లికల వచ్చేసింది బాల, ఓ పని అయిపోయింది బాబు, వేర్ ఆల్ మనీస్ కాంపోజిషన్స్. అక్కడి నుంచి నా జర్నీ విత్ మణి స్టార్ట్. ఇది 12th ఫిల్మ్ అండి. ఈ 12 ఫిల్మ్స్లో 9 films మణి చేశాడు. సో యూ కెన్ ఇమాజిన్ గ్రేట్ మ్యూజిక్ బై మణి అండి. అన్నీ ఐ వాంటెడ్ టు గో విత్ మెలడీస్, ఎందుకంటే దేర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ మెలడీస్ నా తెలుగు. మొన్న అన్నాడు మణి, ప్రతి సాంగ్ ఇప్పుడు వచ్చే సాంగ్ ప్రతి సాంగ్ ఐటమ్ సాంగ్స్ లాగా ఉన్నాయి కానీ ఎవరు మెలడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని. ఐ గాట్ బ్యూటిఫుల్ మెలడీస్ ఫ్రమ్ మణి. సో ఐఎమ్ థ్యాంక్స్ మణి ఫర్ దాట్. అలాగే జవహర్ రెడ్డి మై రెగ్యులర్ కెమెరామ్యాన్, పర్చు బ్రదర్స్ అయితే గురువులు, అండ్ అశోక్ బాబు ది ఓన్లీ ప్రొడ్యూసర్ హూ హ్యాస్ రిపీటెడ్ మీ. 2 సినిమాలు చేసాం, ప్రేమంటే ఇదరా అండ్ ఈశ్వర్ ప్రభాస్ని లాంచ్ చేసాం. మళ్ళీ అదే బ్యానరు, మళ్ళీ అదే అశోక్ కుమార్. వీఆర్ నౌ లాంచింగ్ అనదర్ హీరో. రవి కూడా ఐ హోప్ దట్ హీ విల్ ఆల్సో రీచ్ యాజ్ హై యాజ్ ప్రభాస్ హెస్ రీచ్డ్ అండి. ఆ లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయండి. అది మిస్ అవ్వను సార్. నాకు ఎందుకో సమ్వేర్ మై హార్ట్ ఇస్ విత్ లవ్ అండ్ ఫ్యామిలీ. సో వెన్నెల్ కిషోర్ అండ్ హరితేజ ప్లే అక్క బావ, నైస్. వాళ్ళకి పిల్లలు, ఇతను హీరోకు పిల్లలు అంటే బాగా ఇష్టం. సో దేర్ ఇస్ అ నైస్ కనెక్షన్ దేర్, నైస్ ఫ్యామిలీ ఫీల్. వెన్నెల్ కిషోర్ సిస్టరే హీరోయిన్ అండి. సో ఆ ఇంట్లో వెన్నెల్ కిషోర్కేమో నచ్చదు వీళ్ళిద్దరూ కలవడం. వాళ్ళిద్దరిని ఎలా ప్రివెంట్ చేయాలని వాడు ప్లాన్లు వేస్తుంటాడు. ఎలా వెన్నెల్ కిషోర్ని మాయ చేసి వీళ్ళు ఇద్దరు ఎలా కలుస్తారని వచ్చింది. అవన్నీ ఉంటాయండి. అవి కాకుండా ద మెయిన్ స్టోరీ ఈజ్ అబౌట్ దిస్ ఇన్జస్టిస్ దట్ హ్యాపన్స్. ఒక 2 ఊళ్ళ మధ్య ఒక చిన్న కథ, ఒక బ్రిడ్జు బిట్వీన్ ద 2 villages, టౌన్స్. అది అక్కడ జరిగే ఆ అన్యాయం బేస్ చేసుకుని కథ. నేనేం చేశానంటే, ఇట్ ఈస్ అ కమర్షియల్ ఫిల్మే కానీ బట్ ఐ మేడ్ ఇట్ వెరీ రియలిస్టిక్ అండి. మరీ ఒక పంచ్ కొడితే ఒక 20 మంది ఫ్లిప్లు అయ్యి జంపులు అవుతారు, అలాంటి ఫైట్స్ ఏం కాకుండా వెరీ రియల్ ఫైట్స్ ఉన్నా ఇట్ ఈస్ వెరీ రియలిస్టిక్ ఫైట్స్. ఇట్ ఈస్ నౌ ఎవ్రీ ఫిల్మ్ ఇప్పుడు సంపూర్ణేష్ బాబు సినిమా లాగా ఉంటున్నాయి ప్రతి సినిమా అన్ఫార్చునేట్లీ. సో ఐ మేడ్ ఇట్ వెరీ రియల్ అండి. చూద్దాం, ఐ హోప్ పీపుల్ కనెక్ట్ విత్ ఇట్. ఆల్వేస్ ఎంజాయబుల్ కదండి వెన్ యూఆర్ మోల్డింగ్, వెన్ యూఆర్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ టు మోల్డ్ సంబడి. ఇట్ ఈస్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. కొంచెం భయం వేస్తుంది, బట్ ఎక్కడో సమ్వేర్ దెర్ ఇస్ ఐ రిమెంబర్ హౌ ఐ మోల్డెడ్ ప్రభాస్ అండి. ఫస్ట్ సినిమా తను అగైన్ సేమ్ థింగ్ అండి. అతన్ని నాకు ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్ ఇన్ బరిస్తా కాఫీ షాప్లో. అది వే ఈ స్టూడ్ అప్ అండ్ షుక్ మై హ్యాండ్సే నాకెందుకు అర్రే ఈ కుర్రాళ్ళు ఏదో ఫైర్ ఉందనేది. సో ఐ ఫెల్ట్ సంథింగ్ అబౌట్ ప్రభాస్. సో ఐ ఎంజాయిడ్ మోల్డింగ్ ప్రభాస్ ఫస్ట్ సినిమాకి. అండ్ చూడండి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రభాస్. ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఐ ఫీల్ లైక్ అ ప్రౌడ్, ఒక టీచర్ అంటామా, ఒక ఫాదర్ అంటామా, మీరు యూ కాల్ ఇట్ వాట్ ఎవర్, బట్ ఐ ఫీల్ గ్రేట్. సో ఐ గాట్ ద సేమ్ ప్రైడ్ విత్ దిస్ బాయ్ అండ్ లెట్ us see what his future has for him. That is why పోలీస్ ఆఫీసర్ పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. ఒక లోపల there's an anger about సొసైటీలో ఉన్న ఇన్జస్టిస్, ఎవరు పట్టించుకోకపోవడం. దట్ ఈస్ వాట్ ఇప్పుడు మొన్న ఏదో కడపలో ఏదో జరిగిందండి ఆ ఇన్సిడెంట్. అందరూ చూసుకుని వీడియో సెల్ ఫోన్స్తో వీడియోలు చేస్తున్నారు కానీ బట్ నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్.
అది అలాంటి ఇన్సిడెంట్స్ ఇతనికి ఎక్కడో సమ్వేర్ హీఈస్ బర్నింగ్ అప్ విత్ దట్. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. పర్ఫెక్ట్గా గంట రవి ఇస్ కైండ్ ఆఫ్ కమ్ త్రూ దట్. ఒక కథ ఉండదు, ఒక విలన్ ఉండడు ఆ కథలో. బట్ ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకుని వెళ్ళిపోయారు. దట్ ఫిల్మ్ ఆల్సో ఇన్స్పైర్డ్ మీ. సేతుపతి ఎంత ఇన్స్పిరేషన్ అయిందో అది ఇన్స్పైర్ అయింది. పోలీస్ ఆఫీసర్ కథలన్నీ తవ్వేమండి. వి డగ్ అవుట్ ఆల్ ద. ఇదే కాదండి, అప్పుడు ఇది అర్ధసత్య టైం నుంచి ఇది ఓంపూరి చేసాడు ఎక్స్ట్రాడినరీగా. ఐ ట్రై టు క్యాచ్ దట్ సెన్స్ అండి. ఆ లోపల ఉన్న ఫైరు, ఇంత అన్యాయం జరుగుతుంది, ఎవరు ఏం చేయట్లేదు, అందరూ సెల్ ఫోన్స్ తీస్తున్నారు కానీ నోబడీ ఈస్ డూయింగ్ ఎనీథింగ్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ అ పర్సనల్ రివెంజ్ స్టోరీ. ఒక ఇంకో కొలీగ్కి అతని పరిచయం కూడా లేదండి. దే నెవర్ మెట్ ఆల్సో బిఫోర్. అలాంటి పోలీస్ ఆఫీసర్ ఫైట్ ఇతను చేయడం ఈజ్ వాట్ ఐ లైక్ ఇన్ ద స్క్రిప్ట్. సో దట్స్ వాట్ ఫ్రెష్గా ఉందండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్. వాంటెడ్ ఇట్ టు బీ కన్వీనియంట్, కంఫర్టబుల్ ఫర్ ద ఈ కొత్త వాళ్ళు అండి. వాళ్ళని ఎక్కడో గుంటూరులో తీసుకెళ్ళి అక్కడ పడేసి ఐ వాంటెడ్ ఇట్ టు బీ కొత్త వాళ్ళతో సున్నితంగా యూ షుడ్ గెట్ వర్క్ అవుట్ ఆఫ్ దెమ్. ఇట్స్ అప్పుడే లేకపోతే వాళ్ళని మంటలో తోసి చలో అంటే అది వర్కౌట్ అవుతుంది. సో యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ గుడ్ వర్క్ అవుట్ ఆఫ్ పీపుల్. 2 సాంగ్స్ ఫారెన్ వెళ్ళామండి. 2 ఇది లవ్ సాంగ్స్కి. మిగతా అంతా హైదరాబాదే. మొత్తం సినిమా అంతా హైదరాబాదే ఎక్సెప్ట్ ఫర్ 2 సాంగ్స్ వీ వెంట్ టు యూరప్, స్లోవేనియా అండ్ క్రొయేషియా వెళ్ళాం. వీ షాట్ 2 లవ్ సాంగ్స్ దేర్, డ్యూయట్స్ 2 అక్కడ చేసాం. ఆ సబ్జెక్ట్కి తగ్గట్టు ఈ అన్నెసరీ ఇవన్నీ ఇట్ డస్ నాట్. కథలో స్ట్రెంగ్త్ ఉంటే సార్ వీ డోంట్ నీడ్ టు ఆ సబ్జెక్ట్కి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. దట్ ఇట్ హెస్ ప్రూవ్డ్ ఆల్సో. ఇప్పుడు ఇఫ్ ద స్క్రిప్ట్ రిక్వైర్స్ 5 crores, దర్ ఇస్ నో పాయింట్ ఇన్ స్పెండింగ్ 40 crores ఆన్ ఇట్. కథలో దమ్ము ఉంటే మీకు 5 crores ఖర్చు పెట్టినా చూస్తారు. పెళ్లి చూపులు ఎగ్జాంపుల్ అండి. దమ్ము ఉంది, హౌ మచ్ డు దే స్పెండ్ ఆన్ దట్ ఫిల్మ్? స్మాల్. అదే కొన్ని సినిమాలు ఉన్నాయి కథలో దమ్ము ఉండదు, వెళ్ళి లండన్లో షూట్ చేస్తారు, ఇంకో ఎక్కడ షూట్ చేస్తారు. వాట్ హ్యాపెన్? ఫైనలీ ఇట్స్ అ స్క్రిప్ట్. నేను ఐ హావ్ ఆల్వేస్ బీన్ సేయింగ్ అండి, స్క్రిప్టే వీ నీడ్ టు స్పెండ్ టైమ్ ఆన్ స్క్రిప్ట్. నాయుడు గారు చెప్పేవారు, నేను సురేష్ ప్రొడక్షన్స్ ప్రోడక్టేగా, రామనాయుడు గారు చెప్పేవారు. ఆయనకి ఎవరో చెప్పుంటారు, ఇట్ ఈస్ బెటర్ టు వేస్ట్ వైట్ పేపర్ వెన్ యూర్ రైటింగ్ దెన్ టు వేస్ట్ క్యాష్. ఐ హావ్ ఆల్వేస్ ఫాలోడ్ దట్. సో స్క్రిప్ట్ మీద యూ స్పెండ్ 2 months ఎక్స్ట్రా పర్లేదు, బట్ లాక్ చేసుకుని వెళ్ళండి. ఆఫ్టర్ అ లాంగ్ టైం, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ప్రేమించుకుందాం రా తర్వాత దిస్ ద ఫస్ట్ టైం ఇది లాక్డ్ బౌండ్ స్క్రిప్ట్తో షూటింగ్ స్టార్ట్ చేశాను. నా ఓన్ సినిమా టక్కర్ దొంగకి చేయలేకపోయాను. ఐ కుడ్ గో విత్ అ బౌండ్ స్క్రిప్ట్. అది చేసుకుంటూ వెళ్ళాం, తప్పైంది. సో ఐ నౌ రియలైజ్ దట్ ద బేస్ ఫర్ ఎనీ ఫిల్మ్ అక్కడే హిట్టో ఫ్లాపో తెలిసిపోతుందండి ఆ బౌండ్ స్క్రిప్ట్లో. దట్ ఈస్ వెన్ దాని తర్వాత మీరు ఏం చేసుకున్నా కూడా అలంకరణే కానీ ఇట్ ఈస్ నాట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ టుక్ మీ 20 years టు రియలైజ్. ఏం లేదండి, నేను అసలు సినిమా కొంచెం ఒక 5-6 years ఐ వైప్డ్ ఇట్ అవుట్ ఆఫ్ మై. నాకు ఐ వెంట్ బ్యాక్ టు మై లైఫ్, మై ఫ్యామిలీ, మై పేరెంట్స్. మై డాడ్ ఈజ్ నాట్ వెల్, సో ఐ హ్యాడ్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. సో అండ్ ఫర్ మీ మ్యూజిక్, సో నాకు పొద్దున్న లేచి నైట్ వరకు లిస్నింగ్ టు మ్యూజిక్ వాజ్ మై టైం పాస్. బట్ దెర్ ఈస్ వన్ స్క్రిప్ట్ దట్ ఐవ్ గాట్ రెడీ అండి. అది కూడా పోలీస్ ఆఫీసర్ కదే. అది కూడా మోస్ట్ ప్రాబ్లీ ఒక కొత్త కుర్రాడితోనే ప్లాన్ చేస్తున్నాను నేను. ఇట్స్ అబౌట్ అన్ ఆల్కహాలిక్ పోలీస్ ఆఫీసర్ అండ్ 1 small చైల్డ్ అండి, ఒక చిన్న పాప. నాకెందుకో పోలీస్ వాళ్ళ మీద మైండ్ అంతా ఇట్స్ గోయింగ్ దే. సో ఐ మైట్ డూ అ ట్రిలజీ, 3 films బేస్డ్ ఆన్ పోలీస్ ఆఫీసర్ స్టోరీస్. సో చూద్దాం, లెట్స్ సీ. ఈ నెక్స్ట్ 2-3 daysలో డేట్ ఇస్తున్నారు. బట్ ద ఫిల్మ్ ఈజ్ రెడీ అండి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో ప్లాన్ చేస్తున్నాం. అది ఇంకా ఏం డిసైడ్ చేయలేదండి. వీ డోంట్, బట్ ఐఎమ్ రెడీ. నేను అందరికి ఎంతమందికి చూపిస్తే అంతమంది చెప్తున్నాను నేను. లెట్ us see. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండి, అది అసలు డౌటే లేదు. ఐ కెన్ టెల్ యూ విత్ గ్రేట్ ప్రైడ్ దట్ ఐ కెన్ సే ఐ మేడ్ దిస్ ఫిల్మ్ అని చెప్పగలను. రేపు నైట్కి ద ఫిల్మ్ విల్ బి రెడీ అండి. ఇది ఇవాళ వెళ్ళి ఫైనల్ DTS మిక్స్ ఇవాళ ఫినిష్ అయిపోతుంది. ఇవాళ నైట్ రెడీ అయిపోతుంది.
డిఐ వర్క్ జరుగుతుందండి. సో వెన్ ఎవర్ డిఐ ఇస్ రెడీ, ఐ విల్ బి రెడీ టు. చూశారండి, ఆయన చూశారు, రష్లు చూశారు, ఆయన ఒక చిన్న స్మైల్తో బయటకు వెళ్ళారు ఆయన. సో లెట్ us see, నేను ఎక్కువ చెప్పకూడదు, బట్ ఈజ్ వెరీ హ్యాపీ. మీరు నేను ఏం చెప్పను అసలు, అవి హైలైట్స్ అని అడుగుతారు, హైలైట్లు చెప్పేస్తే ఎలా? సినిమా చూడండి, హైలైట్లు మీరే చెప్పండి నాకు. ఇది నో వన్ థింగ్ అండ్ ఐ విల్ టెల్ యూ, ఇట్ విల్ బి యూ విల్ బి ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఫస్ట్ ఫిల్మ్ లాగా ఉండదండి అసలు గంట రవి చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఆర్ ఈవెన్ మాల్విక రాజు. ఇట్ విల్ బి ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరు కూడా గంటా శ్రీనివాసరావు లాగే అసలు సినిమా థియేటర్ నుంచి ఒక చిన్న స్మైల్తో వస్తారు. కొరియోగ్రఫీ నాకు జానీ మాస్టరు, శివశంకర్ మాస్టరు అండ్ సుచిత్ర మాస్టర్.